సరే, నేను పిలుస్తాను. ఓకే. సార్ సార్ ఇలా చూడు, ముగ్గురు లెగవండి. ముగ్గురు కలిసి ఉంటేనే ఒక్కొక్క ఐడియా వస్తుంది. నువ్వు వెళ్ళి పోలీసులు వచ్చేదాకా అక్కడ కూర్చో. రేయ్, అక్క మేమేం చేసామని మీరు ఇలా చేస్తున్నారు? మీరెందుకు పోలీసులు పిలవాలి? నేనేం చేయలేదు అక్క. ఇక్కడ జరిగింది ఎవరితో చెప్పక మేము ఇంటికి వెళ్ళిపోతాం. ప్లీజ్ కా, నేను చూసుకుంటాను. నేను ఇక్కడ ఉన్నాను, చూసుకుంటా. నీకు దండం పెడతాం అక్క. మమ్మల్ని అక్క ప్లీజ్ కా, ఇంటికి తెలిస్తే సమస్య అవుతుంది కా. మీరు చేసేది ఏం బాగాలేదు. సార్ కొంచెం చెప్పండి. అని మీ నలుగురు కలిసి చేసిన పనేగా ఇది. నిన్ను ఏం చేస్తానో చూడు. సార్, ఎవరిది? అయితే తను నీ ఫ్రెండ్ కాదా? ఏంటి? లేదు కొరియాగోస్, నేను రాత్రి కాదు ఉదయమే ఇక్కడికి వచ్చాను. అది కూడా సార్ పిలిచినందువల్ల. నువ్వు రావడం నాకు చాలా సర్ప్రైజింగ్గా ఉంది. అపాయింట్మెంట్స్ చాలా ఉన్నాయి, అవన్నీ వదిలేసి వచ్చాను. మనిద్దరం ఈరోజు జాలీగా ఎంజాయ్ చేద్దాం. అరే, నేను తాగను. అవునా? అదేంటి? కావాలంటే చేసి చెప్తాను. జ్యూస్ ఏమన్నా ఉందా? నీకేం కావాలంటే అది. నీకు లేని జ్యూసా?
Cheers. Cheers. ఇందులో కళ్ళు తిరగటానికి ఏ మందు వేయలేదు కదా? హనీకి నేను అలా చేస్తానా? ఎన్నోసార్లు ఈ శివాసను తాగాను, కానీ ఇప్పుడు తాగేదానికి ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంది. ఎస్, వైఫ్ ఏమో అమెరికాలో, కూతురేమో కెనడాలో. వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తుంటే నేనేమో ఇక్కడ. డియర్ ఫ్రెండ్స్, జీవితం ఒక కుండ లాంటిది, అందులో ప్రేమ నీటి బొట్టు లాంటిది. అందువల్ల ప్రతి మగాడు కుండలా ఉండి నీటిని కాపాడుకోవాలి. అర్థమైందా కురియాకోస్? ఇవన్నీ సెట్టింగ్సే. అదేంటో తెలీదు గాని ఎప్పుడూ నా మాట నేను వింటూ ఉండాలి. వెళదామా? నన్ను చూస్తే భయంగా ఉందా? హే, ఆ? ఈ రాత్రి మీరు ఎప్పటికీ మర్చిపోరు. అయితే రా. ఏంటిది తల ఓవర్గా తిరుగుతోంది? ఓవర్గా తాగలేదే. రా రా, పర్వాలేదురా, కమ్. ఎవర్రా ఈ టైంలో వచ్చి డిస్టర్బ్ చేసేది? సార్ని కలవలేదా? లేదు, బెల్లు కొట్టాను కానీ ఎవరు ఓపెన్ చేయలేదు. సార్ కార్ అక్కడే ఉంది. ఇప్పుడే ఒక అమ్మాయి తన కోసం వెళ్ళింది. మీరు రండి, మనం చూద్దాం.